హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు ఒక విషయం ఇప్పటివరకు అర్థం కావట్లేదండి. 'పుష్ప' మూవీకి స్పెషల్ ప్రైజెస్ ఇచ్చారు. ఓకే. నేను దానికి అగ్రీ అవుతున్నా. దానికి రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ అండ్ టీమ్ చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నారు. కానీ ఒక రేవతి అనే ఆవిడ చనిపోయింది. తొక్కిసలాటలో కానీ, దాంట్లో గాని. ఓ బాబు హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక విషయం చెప్తూ, చాలా పేద ఫ్యామిలీ, నెలకు 30,000 సంపాదిస్తాడు అని చెప్తూ, అంత సంపాదించేవాళ్ళు రూ. 3,000 పెట్టి కొన్నారు ఒక్కో టికెట్టు. ముగ్గురెళ్లారు సినిమాకి. నలుగురెళ్లారు. 4 మూరలు 12,000 అని చెప్తూ మాట్లాడటం జరిగింది. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గవర్నమెంట్ టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేవలం రూ. 1,200 కదా! రూ. 3,000 టికెట్ ఎలా అయింది ప్రైసు? అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రత్యేకమైన బ్లాక్‌లో టికెట్లు అమ్మిచ్చాడా? రేవంత్ రెడ్డికి తాలూకు బ్లాక్ టికెట్లు అమ్మినోడు చెప్పాడా రేవంత్ రెడ్డికి 3,000కి అమ్ముతున్నాం ఒక్కొక్క టికెట్ అనేసి? మరి ఎవరు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఆ ఫ్యామిలీ ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టి కొనిందని ఎలా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు? ఒకటి, ఆళ్ళు 3,000కు పెట్టి టికెట్ కొన్నారన్న విషయం రేవంత్ రెడ్డికి తెలిసుండాలి. ఎందుకంటే వాళ్ళ టీమ్ వాళ్ళు అమ్మిచ్చుండాలి. లేదు, అలా కాని పక్షంలో ఎవరైతే టికెట్ కొన్నారో ఆయనన్నా నేను టికెట్ 3,000 పెట్టి కొన్నాను అని చెప్పుండాలి. ఒకవేళ ఆయన చెప్పినా ఎవరు బ్లాక్‌లో టికెట్ అమ్మారో ఆయన కూడా చెప్పాలి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ గేమ్ మొత్తంలో రేవంత్ రెడ్డి ప్రతి ఫ్రేమ్‌లో అల్లు అర్జున్‌ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది కేవలం రూ. 1,200 టికెటు. అది బెనిఫిట్ షో కాబట్టి, ప్రీమియర్ షో కాబట్టి. దాన్ని 3,000కి కొన్నారు అని ఈయన ఎలా చెప్తున్నాడనేది $100 క్వెషన్ ఒకటి. నెంబర్ 2, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాన్ఫిడెంట్‌గా చెప్పట్లేదు. పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్‌కి చెప్పారంట అని చెప్తున్నాడు. పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్‌కి చెప్తే కదలలేదని చెప్పలేదు ఆయన. పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్తే సినిమా అయ్యే వరకు రానన్నాడంట అని ఆయన చెప్తున్నాడు. కానీ అల్లు అర్జున్ నేచర్ అటువంటిది కాదు. ఎందుకంటే గతంలో కూడా ఎక్కడైనా ఏ కుటుంబానికైనా అన్యాయం జరిగితే అల్లు అర్జున్ ఎక్కడ వరకైనా వెళ్ళి తన ఫ్యాన్స్‌కి అండగా నిలబడ్డటువంటి ఘటనలు కోకొల్లలు. చూడాలంటే గతంలో టీవీ9 ఒకటి టెలికాస్ట్ చేసింది. ఒక బాబు చనిపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి వీడియో కావాలంటే మీకిప్పుడు ప్లే చేస్తా చూడండి. చూసిందరా చెప్పండి. చూసారు కదా! అటువంటి నేచర్ ఉన్న అల్లు అర్జున్ ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి చనిపోయింది అంటే, నేను సినిమా చూసే వస్తా, ఆ తర్వాత వస్తా, ఈ తర్వాత వస్తా అని అంటాడంటే ఎవరు నమ్మరిప్పుడు. నెంబర్ 2, పోలీసులంతా ఒక తాటి మీదకొచ్చేసి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్నది వాస్తవంలా ఉంది ఇక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్ బయటకొచ్చిన టైము ఆ సీసీటీవీ రికార్డ్స్‌లో మనం చూస్తే 11 గంటల 34 నిమిషాలు. అంటే 9 గంటల 45 నిమిషాలకి థియేటర్‌లోకి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ 11 గంటల 34 నిమిషాలకు బయటకొచ్చాడు, వెళ్ళిపోయాడు కూడా. అంటే ఆల్మోస్ట్ ఒక గంట 10 నిమిషాలు మాత్రమే థియేటర్‌లో ఉన్నాడు. ఆ విజువల్స్ మనం క్లియర్‌గా చూడొచ్చు. కానీ అల్లు అర్జున్ అసలు వెళ్ళలేదు అని చెప్తాం కూడా పోలీసుల యొక్క కుట్రలో ఒక భాగమేమో అని నేను అనుకుంటూ ఉన్నా. అదే కాదు, చాలా మందికి ఆ డౌట్ ఉంది. నెంబర్ 2, పోలీసులు ఆల్రెడీ స్టాంప్ వేసి ఇచ్చారు పర్మిషన్ ఉంది రావడానికి అనేసి. కానీ ఇప్పటివరకు తెలీదు ఏంటంటే ఫ్రంట్ స్టాంప్ పోలీసులు ఏసి సైన్ చేస్తే దాని ఉద్దేశ్యం ఏంటి? కంపల్సరీగా మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా! కానీ దాని వెనక రాసారంట విత్ హ్యాండ్ రైటింగ్. మరి ఆ వెనక రాసింది ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు పోలీసులు? అంటే ఇది కూడా కుట్రలో భాగమే లా కనిపిస్తూ ఉంది. అక్కడ రౌండ్ సీల్ మళ్ళీ లేదు. వెనక వైపు రౌండ్ సీల్ లేదు. ఫ్రంట్ వైపే రౌండ్ సీల్ ఉంది. రౌండ్ సీల్ ఇచ్చారంటే పర్మిషన్ ఇచ్చటే. వెనక కేవలం స్టాంప్ వేసి ఆ డేట్ కూడా జిగ్‌జాగ్‌గా అప్‌సైడ్ డౌన్‌గా ఏసారు. అది మీరు క్లియర్‌గా గమనించొచ్చు. నెంబర్ 3, ఈ జరిగిన ఘటనంతటికి అల్లు అర్జునుడు ఒక్కడే బాధ్యుడిలా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవ్వరు లేరా? చెప్పండి. అక్కడ తొక్కిసలాటలో అసలు ఆళ్ళు తొక్కింది ఎవరు? సీసీ ఫుటేజీ దొరుకుతది కదా సినిమా థియేటర్‌లో. అసలు ఆవిడ ఎటునుంచి ఎటెళ్ళింది? ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది? సీసీ ఫుటేజ్ ఎక్కడ దొరికింది? ఇవన్నీ మీరు చూసినట్లయితే అవన్నీ ఏమి బయట పెడతలేదు. కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూనే వెళ్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ గేమ్ మొత్తంలో అల్లు అర్జున్‌ని రాజకీయంగా వాడుకుంటున్నారా లేదా అన్నదే క్వెషన్. గ్యారంటీగా వాడుతూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క ఫ్లాని వదులుకుంటూ వెళ్తున్నాను. నేను పోలీస్ ఆఫీసర్ ఒకతను మీటింగ్ పెట్టి
అల్లు అర్జున్‌ని బెద్దంకి ఇస్తున్నాడు. తురుం కానువా, తాట తీస్తా, తొక్క ఒలుస్తా, ఆ! రీల్ చింక్ చేస్తా, కట్ చేస్తా అని. అరేయ్! ఏందయ్యా నువ్వు? నీ పొజిషన్ ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంటి? నీకు అధికారం ఇచ్చిందా? ఏమన్నా గవర్నమెంట్ అధికారం ఇచ్చిందా? జడ్జెస్ అధికారం ఇచ్చారా? కోర్టులు అధికారం ఇచ్చినాయా? రాజ్యాంగం అధికారం ఇచ్చిందా? ఎవరిని పడితే వాళ్ళని కొడతానికి, తిడటానికి, ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? విష్ణుమూర్తి గారు, మీ బ్రతుకంతా ఏముంది అక్కడ? అంతా ఏముంది? ఆడోళ్ళ కంప్లెయింట్‌లు, సస్పెండ్‌లు, అవినీతి ఆరోపణలు, సస్పెండ్‌లు ఇవే కదా ఉంది. నీతిపరులాగా ఎందుకు మీడియా ముందుకొచ్చేసి డబ్బాలు కొట్టుకుంటున్నావు? అంటూ ప్రజలంతా ఈ ముక్త కంఠంతో అడుగుతూ ఉన్నారు. చూద్దాం అసలు ఏమవుతుందో? అల్లు అర్జున్ కేసు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారో, చివరికి ఎలా ముగుస్తుందో అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ కలిగించేటువంటి విషయమే ఇది. నేషనల్ మీడియా కూడా అల్లు అర్జున్‌కి ఫేవర్‌గానే ఉంటుంది. లోకల్ మీడియా కూడా ఉంది. సో కాల్డ్ టీడీపీ మీడియా తప్పించి మొత్తం యూట్యూబ్ సంబంధించిన మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్‌కి ఫేవర్‌గానే ఉంది. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ ఎటువంటి క్లీన్ చిట్‌తో బయటకొస్తాడనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.